హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో అయితే బంగాళదుంప వేపుడు చేశానండి. చాలా చాలా బాగుంటుంది. బంగాళదుంపలు ముందుగా ఉడకబెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. అలానే దాంట్లో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. అలానే దాంట్లో పచ్చెనపప్పు కూడా వేసుకోవాలండి. పచ్చెనపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలానే 4 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి. కొంచెం అలా అటు ఇటు కలదీసి ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి. కొంచెం బాగా వేగిన తర్వాత మనం కారం వేయము కాబట్టి ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. నేనైతే 6 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకోవాలి. కొంచెం కలబెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అంటే ఉన్నాయి కదా, అవి తొక్క తీసుకొని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. నిజంగా కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. పప్పుచారుతో అయినా. చూడండి, దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకొని కొంచెంసేపు కలబెట్టుకోవాలండి. నిజంగా చెప్తున్నా, కూర అయితే చాలా చాలా బాగుండిద్ది. చపాతీల్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. రసం, పప్పుతో ఏంతోనైనా సరే చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలా చేసుకోవాలని ఉందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చూసారా, కూర అయితే రెడీ అయిపోయింది. బాయ్ అండి.